అంచనా వేయలేమా? పోలింగ్ని బట్టి అంచనాలు వేసేటటువంటి శక్తి ఇప్పుడు జనానికి కూడా లేదేమో, సంస్థలకు కూడా లేదు. ఇదివరకటి రోజుల్లో కాస్త ఓపెన్ మైండెడ్గా ఉండేవాళ్ళు, పబ్లిక్ థ్రెట్ పర్సెప్షన్ తక్కువ ఉండేది. ఆ టైంలో మేము వీళ్ళకి వేసాం వీళ్ళకి వేయలేదని చెప్పేటటువంటి సిస్టమ్ ఉండేది. అప్పుడు ఎవరైతే ఈ ఏజెన్సీల వాళ్ళు సరిగ్గా గ్రాస్ప్ చేసి చెప్పగలిగేవాళ్ళు. ఇండియా టుడే దాదాపుగా 100కి 90% యాక్యురసీతో రిజల్ట్స్ ఇచ్చేది అప్పుడు. ఇప్పుడు ఆ ఇండియా టుడేనే కదా మై యాక్సిస్తో మూవ్ అవుతున్నటువంటిది. వాళ్ళు కొస్త ఆ ఎనలైజేషన్ బాగా చేస్తుండేవాళ్ళు. కాలక్రమంలో ఇప్పుడు రూట్ మారిపోయింది. జనం కూడా ఆ ఎవడైతే సర్వే వాడు అడుగుతున్నాడో వాడి సంస్థ పేరు తెలిస్తేనో లేకపోతే వాడి ఉద్దేశం ఏంటో చూసి వాడేం కోరుకుంటాడు అది చెప్తున్నారు. తద్వారా మోసం చేస్తున్నారు. జెన్యూన్ ఫీడ్బ్యాక్ రావట్లేదా? రెండవది ఏమవుతున్నదంటే ఈ సెఫాలజిస్టులకి సంబంధించినటువంటి సంస్థలు కూడా ఏదో ఒక పార్టీలకు పనిచేస్తున్నాయి మిగతా టైంలో. దానివల్ల ఆ పర్సెప్షన్తో పనిచేస్తున్నారు ఒకటి. రెండవది, మూడవది వచ్చేటప్పటికి ఇదివరకు ఎడ్యుకేటెడ్ వాళ్ళు కాస్త ఈ పనుల్లో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. ఒక శాంపుల్ 200 నుంచి 250 రూపాయలు పడుతుంది, అంటే ఒక మనిషి ఒపీనియన్ కలెక్ట్ చేయడానికి. ఇలాగ కలెక్ట్ చేసేటటువంటిది ఆ రేంజ్లో కొంతమంది పనిచేసేవాళ్ళు ఎడ్యుకేటెడ్. ఇప్పుడు